తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను మంత్రి ప్రవేశపెట్టారు. 2017-18 నుంచి 2021-22 సంవత్సరాల మధ్య దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధిక తలసరి ఆదాయం వృద్ధి రేటు 11.8%గా నమోదు చేసి రికార్డు సృష్టించిందన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రతి సంవత్సరం రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు దేశ వృద్ధి రేటు కంటే ఎక్కువగా నమోదవుతుందని, జీఎస్డీపీ సగటు వార్షిక వృద్ధి రేటుతో తెలంగాణ 3వ స్థానంలో ఉందని మంత్రి హరీష్ రావు చెప్పారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు దేశ వృద్ధి రేటు కంటే ఎక్కువ నమోదవుతున్నది. 2014-15 సంవత్సరంలో దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.1% ఉండగా 2020-21 నాటికి 4.9% పెరిగింది. దేశ జనాభాలో కేవలం 2.9% మాత్రమే తెలంగాణ ఉండగా దేశ జీడీపీలో తెలంగాణ భాగస్వామ్యం 4.9 కావడం మనందరికీ గర్వకారణం. దేశంలోని 18 ప్రధాన రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ మెరుగైన వృద్ధి రేటును సాధిస్తున్నది. 2015-16 నుండి 2021-22 వరకు 12.6% జీఎస్డీపీ సగటు వార్షిక వృద్ధి రేటుతో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధాన రంగాల్లోనూ ఉపరంగాల్లోనూ గణనీయమైన వృద్ధి రేటు సాధిస్తున్నది. ఉదాహరణకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో వచ్చిన అభివృద్ధితో మత్స్య సంపద, పశు సంపద భారీగా పెరిగింది. చేపల ఉత్పత్తి ప్రతికూల వృద్ధి రేటు నుండి 2 అంకెల వృద్ధి రేటుకు చేరుకున్నది. ఇది జాతీయ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయం 1,46,495 రూపాయలు ఎక్కువగా ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన అపూర్వమైన ప్రగతికి నిదర్శనం. ఒకవైపు రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంటే కేంద్ర ప్రభుత్వం అడ్డంకుల మీద అడ్డంకులు సృష్టిస్తున్నది. సాగునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి బడ్జెటేతర రుణాలను సమీకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మనకున్న ఆర్థిక సామర్థ్యం మేరకు రుణ పరిమితిని 53,970 కోట్లుగా బడ్జెట్లో పొందుపరిచి ఈ సభలో ఆమోదించుకున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా 15,033 కోట్లు కోతపెట్టి ఈ పరిమితిని 38,937 కోట్లకు తగ్గించింది. ఈ నిర్ణయం పూర్తిగా అసంబద్ధమైనది. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ తరహాలో పెడుతున్న ఆంక్షలు, తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నాయి. ప్రస్తుతం ఆర్థిక సంఘం చేసే సిఫార్సులను యథాతథంగా అమలుపరిచే సత్సాంప్రదాయానికి తిలోదకాలిచ్చింది. పన్నుల వాటాల్లో తెలంగాణకు 2019-20 సంవత్సరంలో ఇచ్చిన మొత్తానికి తగ్గకుండా 723 కోట్ల స్పెషల్ గ్రాంట్ ఇవ్వాలని, పోషకాహార కార్యక్రమాల కోసం 171 కోట్లు గ్రాంట్ ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం చెప్పినప్పటికీ కేంద్రం ఇవ్వకుండా మొండి చేయి చూపింది. 2021-26 సంవత్సరాలకు గాను 15వ ఆర్థిక సంఘం తెలంగాణ రాష్ట్రానికి 5,374 కోట్లు గ్రాంట్గా ఇవ్వాలని సిఫార్సు చేస్తే ఇవి కూడా ఇవ్వకుండా కేంద్రం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసింది. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వము ఈ విధంగా ఆర్థిక సంఘం సిఫార్సులను బేఖతారు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 94(1) సెక్షన్ ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లోనూ కేంద్రం పన్నులలో రాయితీని ప్రకటించి తద్వారా ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. కానీ కేంద్ర ప్రభుత్వం నామమాత్రపు రాయితీలతో